మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టి మేలు రకపు విత్తనాల పంపిణీపై అధికారులు దృష్టి పెట్టారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ రోజువారీగా వ్యవసాయ శాఖాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పగడ్బందీగా విత్తనాల పంపిణీ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ఎరువుల వ్యాపారులు విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఎరువుల షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాల విక్రయం, సరఫరాను అరికట్టడానికి పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులతో సంయుక్తంగా కమిటీలు వేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర మీదుగా తెలంగాణలో నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్న వారిని మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 16,50,000 విలువైన 5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, 1,80,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ మోతీలాల్ హామీ ఇచ్చారు. జిల్లాలో 286 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు రైతుల నుంచి 1,43,210 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. వీటికి 204.3 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇప్పటివరకు 1,12,253 మెట్రిక్ టన్నుల ధాన్యం రైసు మిల్లులకు తరలించామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నట్టు మోతీలాల్ తెలిపారు. పాఠశాల పునఃప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాలు సకాలంలో చేరేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 227 పాఠశాలలకు 3,04,310 పుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 2,48,220 పాఠ్యపుస్తకాలు వచ్చినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. ఈ నెల 6వ తేదీలోగా అన్ని మండలాలకు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలతో పాటు రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు సైతం అందే విధంగా చర్యలు చేపట్టినట్టు యాదయ్య పేర్కొన్నారు. జిల్లాలో పల్లె ప్రగతి ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా పల్లెలో హరితహారం చేపట్టడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో 548 పల్లె ప్రకృతి వనాలు, 57 బృహత్ వనాలు, 281 క్రీడా ప్రాంగణాలు, 310 వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశారు. తడి, పొడి, చెత్తను విడివిడిగా వేరు చేసే సేంద్రియ ఎరువుల తయారీకి సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. గ్రామీణ యువతీ యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా నస్పూర్లో ప్రతి ఏటా జరిగే బీరన్న స్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ బీరన్న స్వామి బోనాల ఉత్సవాలకు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీరన్న జాతరకు వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో రోహిణీ కార్తెలో రోకళ్లు పగులుతాయన్న సామెతను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వడగాల్పులు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో గత వారం రోజులుగా 40 నుండి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.